ఐపీఎల్లో తొలి క్వాలిఫైర్లో నేడు పంజాబ్, బెంగళూరు తలపడనున్నాయి. చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత మిక్స్డ్ రిలే జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. వ్యక్తిగత విభాగాల్లో భారత అథ్లెట్లు 4 రజతం గెలిచారు, ఒకరికి కాంస్యం లభించింది. రెండో రోజు ఆటల్లో భారత్ మొత్తం 6 పతకాలు గెలిచింది. పురుషుల డెకథాన్లో తేజస్విన్ శంకర్ రజతం కైవసం చేసుకున్నాడు. సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో సాత్విక్, చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. బుధవారం పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత జంటతో చూంగ్ జియాన్, మహ్మద్ హైకల్ జోడీని చిత్తు చేసింది. సాత్విక్, చిరాగ్ జంట 40 నిమిషాల్లో ప్రత్యర్థి జంట ఆటకట్టించి ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. థాయిలాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు తమన్నా, ప్రియా, దీపక్ సెమీస్ చేరి పతకం ఖాయం చేశారు. మహిళల 51 కిలోల విభాగం క్వార్టర్స్ లో తమన్నా, 57 కిలోల విభాగంలో ప్రియా విజయం సాధించగా, పురుషుల విభాగంలో దీపక్ బాక్సర్ కిమ్ హియాంటేను ఓడించాడు. ఫ్రెంచ్ ఓపెన్లో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ 3వ రౌండ్కు దూసుకెళ్లాడు. 7వ సీడ్ కాస్పర్ రూడ్ కథ ముగిసింది. మహిళల సింగిల్స్ లో 5వ సీడ్ స్వైటెక్ అలవోకగా 2వ రౌండ్ను అధిగమించింది. 4వ సీడ్ పావోలిని కూడా ముందంజ వేసింది. ఇలాంటి స్పోర్ట్స్ రియల్ టైమ్ అప్డేట్స్ కోసం తెలుగు స్పోర్ట్స్ నెట్వర్క్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయండి.